హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు మీ పర్సన్ గురించి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అండ్ అలాగే మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. సో మీకు ఈ మెసేజ్ కూడా మ్యాచ్ అయితేనే తీసుకోండి, మ్యాచ్ అవ్వలేదా మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? మీకు ఈ మెసేజ్ అనేది అన్నీ ఓకే మ్యాచ్ అవుతున్నాయి అనుకునేవారు చూడండి. ఈ మెసేజ్ మాయి కావు, ఈ రీడింగ్ నాది కాదు అనుకుంటే మీరు స్కిప్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా? మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఈ మెసేజ్ కూడా వేరే వారికి కూడా రీచ్ అవుతుందన్నమాట. ఓకే, అట్రాక్షన్, సెపరేషన్, హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్, డిసెప్షన్, యువర్ డిజర్వ్ లవ్, ఎంగేజ్మెంట్, హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి రీకన్సిలేషన్. ఓకే, మీ పర్సన్ ఎవరో మళ్ళీ మీతో రీకన్సిలేషన్ కావాలి అనుకుంటున్నారండి. పర్సన్ మళ్ళీ తను మిమ్మల్ని కలుసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రెడీ ఉంటుంది. దయచేసి కాల్ ఎవరు చేయొద్దు. ఓకేనా? 3 ఆఫ్ పెంటికల్స్ అండి అండ్ ద సన్ అన్నమాట. ఓకే, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి. సో మేబీ మిమ్మల్ని ఈ పర్సన్ తను ఎవరైనా అవ్వనివ్వండి. ఓకే, ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారనమాట. ఓకే, ఈ పర్సన్కి మీ మీద తనకి రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది ఉంది, అలాగే లవ్ కూడా ఉంది. మీతో ఈ పర్సన్ హ్యాపీ టైం అండ్ స్వీట్ మెమోరీస్ లాంటిది పర్సన్ మీతో ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీతో ఈ పర్సన్ మంచి మూమెంట్ అనేది తను మేబీ ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఈ పర్సన్తో ట్రావెలింగ్కి వెళ్ళాలి, లేదా పార్క్కి వెళ్ళాలి, లేదా కొంతమంది టెంపుల్కి వెళ్ళాలి, కొంతమంది లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అనే విధంగా ఈ పర్సన్ కోరికలు అనేది ఉన్నాయన్నమాట. ఓకే, ఈ పర్సన్ తను వేరే వారితో ప్రజెంట్ డిస్కషన్ చేస్తున్నారనమాట. మీ విషయంలో తను ఎలా ప్లాన్ చేయాలి, లేదా ఏం మాట్లాడాలి, ఎలా ఈ పర్సన్కి ప్రపోజ్ చేయాలి, లేదా తను ఏ విధంగా మీకు దగ్గర అవ్వాలి, అండ్ ఎలా ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో తను సక్సెస్ అనేది సాధించాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తన లైఫ్లో మేల్ అయితే ఫీమేల్తో మాట్లాడడం, ఫీమేల్ అయితే మేల్ పర్సన్తో మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఓకే, తన లైఫ్లో తను ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తున్నారు అండ్ వారి అడ్వైస్ కూడా ఈ పర్సన్ తీసుకుంటున్నారనమాట. మంచా చెడా అన్నట్టుగా పర్సన్ అన్నీ వారితో కూర్చొని మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కొంతమంది ఫ్యామిలీ అయి ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ అయి ఉంటారు, కొంతమంది కొలీగ్స్ అయి ఉంటారు. ఓకే, అలా ఈ పర్సన్ తను ఈ రిలేషన్షిప్లో తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, చాలా మట్టుకి ఎవరో న్యూ పర్సన్ కూడా తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, సెపరేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ద మూన్ కార్డ్ వచ్చిందండి. ఇద్దరు నోకాండా సిచ్యువేషన్లో ఉండొచ్చు. ఈ పర్సన్ ఏదో థర్డ్ పార్టీ విషయంలో తను మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు. ఈ పర్సన్ నమ్మించి మోసం చేశారనమాట. ఓకే, నువ్వే నా ప్రాణం, నువ్వే బంగారం, నువ్వే అది ఇది అని అంటారు కదా, అలా ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా పొగిడేవారు. మీతో మేబీ మీ ముందు చాలా ప్రేమ ఉన్నట్టుగా నటించడం, మీ వెనుకల మాత్రం కత్తులు నూరడం లాంటి అలా ఈ పర్సన్ తను చాలా మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఆ విషయంలో మీరు చాలామంది ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు, చాలా హార్ట్ బ్రేక్ అయింది. ఎంతో నమ్మని పర్సన్ని కానీ ఈ విధంగా మోసం చేస్తారు అని మీరు అనుకోలేదన్నమాట. ఓకే, అనవసరంగా ఈ పర్సన్ని నమ్మానా, అంత గుడ్డిగా నమ్మానా, మీరు ఎంతో టాలెంటెడ్ పర్సన్, అలాంటి పర్సన్ని మీరు ఎలా నమ్మారు అసలు అని మీరు అనుకుంటున్నారనమాట.
కానీ మిమ్మల్ని లవ్ అనే మైకం మిమ్మల్ని కప్పేసింది అనమాట. ఓకే, చూడనివ్వలేదు, తన మోసాలు అనేది మిమ్మల్ని చూడనివ్వలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మేబీ మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్తో రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకేనా, ఈ పర్సన్తోనే మీకు రీయూనియన్ అవ్వబోతుంది అనమాట. ఓకే, నిజంగా ఫ్యాన్ లేదండి, మేబీ ఫ్యాన్ లేకుండా వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ వస్తుంది కదా, ఫ్యాన్ లేకుండా డోర్స్ విండోస్ బయట సౌండ్ ఎలాంటిది రాకుండా వీడియో చేయడం చాలా కష్టంగా ఉంది, చాలా వేడిగా ఉంటుంది. సో మేబీ చిన్న చిన్న వీడియోలైనా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే 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 ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు. మేబీ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ తను మిమ్మల్ని మోసం చేస్తూ ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం లాంటిది అనమాట. ఓకే, మేబీ మీరు వైపున హస్బెండ్ అయితే పర్సన్ మీకు టైం ఇవ్వకపోవడం, మీతో సరిగా మాట్లాడకపోవడము, మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు అని తన ప్రవర్తనతో మీకు అర్థమైపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఓకే, అండ్ లవర్స్ ఏ ఉంటే కూడా మీ లైఫ్లో మేబీ మీతో ఈ పర్సన్ రిలేషన్షిప్ అనేది మేబీ బ్రేకప్ చెప్పేసి తను థర్డ్ పార్టీని కూడా చూస్ చేసుకున్నారంటే చూడండి, తన లైఫ్లో తనకి కూడా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఈ పర్సన్ అక్కడ తనకి హార్ట్ బ్రేక్ అవ్వడం వల్ల ఈ పర్సన్ మీతో రికన్సిలేషన్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండి అండ్ టెంపరెన్స్ అనమాట. మీరు ఈ పర్సన్కి దగ్గర అవ్వాలి అని మీరు చూస్తున్నారు, తనేమో దూరం పెట్టాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ప్రజెంట్ తన ఫీలింగ్స్ ఉండొచ్చు అనమాట, మేబీ మీ పాస్ట్ పర్సన్ అండి. ఓకే, మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది ఈరోజు రీడింగ్ ప్రకారం. మీ లైఫ్లో ఎవరో న్యూ పర్సన్ ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకే, తను మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని తను అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ తను మీకు ఏదో కమిట్మెంట్ కూడా ఈ పర్సన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనమాట. ఓకే, మీరేమో ఈ పర్సన్ని గమనించడం లేదు, అండ్ అలాంటి పర్సన్ కూడా తను మేబీ మిమ్మల్ని తను గమనిస్తున్నారు అనే విషయం కూడా మీకు తెలియదు. ఓకే, సో కానీ మీరు ప్రయత్నం చేసేది ఏంటంటే మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, తనతో హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ చేయాలి. అంటే మీ మనసు తను అర్థం చేసుకోవాలి, తన మనసు మీకు అర్థం చేసుకోవాలి, అలా అలా మాట్లాడతారు కదా, అలా మీరు తనకి దగ్గర అవ్వాలి పర్సన్కి అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ పర్సన్ మాత్రం దూరంగా పారిపోతున్నారనమాట, మీకు అబద్ధాలు చెప్తున్నారు. అండ్ మీతో ఈ పర్సన్ మాట్లాడడం లేదు, తన ఫీలింగ్స్ తను ఏ విధంలో కూడా ఈ పర్సన్ మీకు అవైలబుల్గా ఉండకుండా దూరంగా ఉండడం లాంటిది అనమాట. ఓకే, అది మీరు భరించలేకపోతున్నారనమాట. ఒక్కొక్కసారి పర్సన్ వదిలేసి, సో మేబీ మీ లైఫ్లో ఆప్షన్స్ ఉంటే మీరు వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడమా, తన మీద కోపంతో వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం కూడా కొంతమంది చేసి ఉంటారనమాట. తన బిహేవియర్ అనేది ఏమాత్రం నచ్చకపోవడము, రాను రాను మీకు చాలా కోపం అనేది పెరిగిపోవడము, అండ్ ఈ పర్సన్ ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తామో ఈ పర్సన్ గురించి, మేబీ తనలో మొత్తం మూర్ఖత్వం అనేది ఉంటుందన్నమాట. అది మీరు భరించలేకపోతున్నారు. కాబట్టి కొంతమంది ఎందుకో ఆ రిలేషన్షిప్ అనేది ఏం చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, కోడిపెండెన్సీ కార్డ్కి క్లారిఫికేషన్. కోడిపెండెన్సీ కార్డ్కి క్లారిఫికేషన్. ద ఇంప్రెస్ అండి అండ్ నెట్ ఆఫ్ కర్బ్స్ అనమాట. ఈ పర్సన్ అయితే మీకు సాలిడ్ కమిట్మెంట్ కూడా ఇస్తారండి మేబీ ఫ్యూచర్. ఎందుకంటే ఈ పర్సన్ తన మేబీ ఇన్మెచ్యూరిటీ అనేది చాలా ఉంది. ఓకే, ఓవర్ థింకింగ్ కూడా చేస్తారు ఈ పర్సన్. తను వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ తిరిగి తను చూస్తున్నారు, మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో తనకి కనిపిస్తున్నారనమాట. మీరే తన లక్కీస్ట్ పర్సన్ అని పర్సన్ అనుకునే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి. ఓకే, ఆ లోపల అలాగే మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వడం కూడా జరగబోతుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ తన వైపు నుంచి తప్పు ఉంటే తను అపాలజీ అడిగి అండ్ సాలిడ్ కమిట్మెంట్ అనేది మీకు ఇవ్వాలి, అపాలజీ అడగాలి, ప్రపోజ్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తనకు తెలియకుండానే పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడం చూపిస్తుంది అనమాట. ఓకే, తను మేబీ అవసరం లేదు అన్నట్టుగా తను ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ సడన్గా ఆగిపోవడం లాంటిది అనమాట. ఓకే, ఆగిపోయి మళ్ళీ వెనుకకు తిరిగి చూస్తే మేబీ తన మనసు ఇంకా ముందుకు వెళ్ళడం లేదు. ఓకే, ఎందుకు తన అడుగనేది ముందు పడకుండా మళ్ళీ వెనుకకు పడడం లాంటిది అనమాట. మేబీ తన మనసు అంతా మీ వైపు లాగడం, ఎందుకో ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవడం తనకి ఇష్టం లేదు. అలా ఈ పర్సన్ మీరు చూడబోతున్నారు తన ఫీలింగ్స్ అనేది. ఓకే,
మీరు రాను రాను చాలా అందంగా తయారవుతున్నారు. అండ్ ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ అలా చాలా స్టైలిష్గా చాలా హ్యాపీగా ఉన్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మేబీ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కాలర్ మెసేజ్ చేయొచ్చు. ఓకే, తను వద్దనుకున్న పర్సన్ మళ్ళీ తను వేరే పర్సనే కావాలి, వేరే పర్సన్ని చూస్ చేసుకోవాలి అనుకున్న పర్సన్ తను వేరే పర్సన్ని వదిలేసి మిమ్మల్ని చూస్తూ ఉండిపోవడం లాంటిది అనమాట ఈ పర్సన్ ఫీలింగ్స్. ఓకే, తన మనసుకు తెలుసు మీరు ఎలాంటి వారు, ఎలాంటి కేరింగ్ గల పర్సన్ అనేది. ఓకే, కాబట్టి పర్సన్ మేబీ తన లైఫ్లో మీరే తనకి రాసి పెట్టుందేమో, లైఫ్ టైం ఉండే పర్సన్ ఈ పర్సన్ అయినా అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తనకి రాసి పెట్టి ఉంది మీతోనేనా లేదా అదర్ పర్సనా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. యువర్ డిజైర్ లవ్ గారికి క్లారిఫికేషన్. యువర్ డిజైర్ లవ్ గారికి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ కప్స్ అండి. ఇక్కడ డెత్ వచ్చింది. ఇక్కడ ఈ పర్సన్ మీతో ఊహాలోకంలో విహరిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు తన మీద చాలా ప్రేమను చూపిస్తున్నారు, లేదా ఈ విధంగా మీరు ప్రేమ చూపిస్తే ఎలా ఉంటుంది, మీ లవ్ మీ కేరింగ్ ఎలా ఉంటుంది అన్నట్టుగా పర్సన్ తను మేబీ ఇల్లు కట్టక ముందే ఇల్లు కట్టేసాను, దాంట్లో హ్యాపీగా ఉన్నాను ఫ్యామిలీతో అన్నట్టుగా ఊహించుకోవడం లాంటిది అనమాట మీతో లైఫ్ ఈ పర్సన్. ఓకే, అలాంటి డ్రీమ్స్ ఈ పర్సన్ తను కంటున్నారనమాట మీతో. ఓకే, ఈ రిలేషన్షిప్ ఈ పర్సన్ మళ్ళీ డెత్ అండ్ రిబర్త్ చేయాలనుకుంటున్నారు. తనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందనమాట. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీరు చాలా లవబుల్ పర్సన్, చాలా రొమాంటిక్ పర్సన్ అండ్ చాలా స్మార్ట్ పర్సన్. రాను రాను మీరు మేబీ మీలో చాలా తెలివితేటలు అనేది ఎక్కువ అయిపోతుంది అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈసారి ఈ పర్సన్ ఫుల్ కప్తో మీ దగ్గరికి రావాలి అని తను అనుకుంటున్నారనమాట. ఎంగేజ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. టవర్ కార్డ్కి క్లారిఫై చేయండి. ద లవర్ అండి. ఓకే, డెఫినెట్లీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారండి. తను చాలా దూరంగా ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ అనేది ఉండొచ్చు అండ్ ఆ డిస్టెన్స్ కూడా పెరిగిపోయి ఉంటుందన్నమాట. మీరు మీ పర్సన్ కలిసి మేబీ 6 months 6 years అలా కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇద్దరు నోకాండా సిచ్యువేషన్లో ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ మీతో లవ్ అనేది ఫీల్ అవుతున్నారు. మళ్ళీ పర్సన్ ఎందుకో మీతో మాట్లాడాలి, మళ్ళీ రీకన్సిల్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ తను మిమ్మల్ని ఇప్పుడు సోల్మేట్ లాగా చూస్తున్నారండి. ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని తను సోల్మేట్ లాగా చూస్తున్నారనమాట. తన సోల్మేట్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఎప్పుడైనా చెప్పు ఉంటారు మీరు చాలా అందంగా ఉంటారు, మీ ఐస్ అనేది చాలా బాగుంటుంది అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంటుంది. అలా ఈ పర్సన్ తన ఇన్నర్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఓకే, మీరు అనుకోకుండా ఇద్దరు ఒక్కొక్కసారి సేమ్ కలర్ డ్రెస్ యూస్ చేయడం కానివ్వండి, అనుకోకుండా మీ మాటలు కలవడం కానివ్వండి, అలా కూడా జరిగి ఉంటాయన్నమాట. ఓకే, సోల్మేట్ కనెక్షన్ లాగా చూపిస్తుంది. హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ కార్డ్కి క్లారిఫై చేయండి ఇష్యూస్. తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి పర్సన్ లైఫ్లో. మేబీ తను మ్యారీడ్ అయితే ఇక్కడ కోర్ట్ కేసెస్ లాంటిది, లేదా ఇక్కడ ప్రాపర్టీ అనేసి అలా తన ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ లాంటిది ఉన్నాయన్నమాట. ఓకే, తన పేరెంట్స్తో కూడా ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఉంటారు కదా, అలా ఈ పర్సన్ తన ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. దానివల్ల కూడా ఈ పర్సన్ తను ఇక్కడ వారందరినీ వదిలేసి మీతో ప్రేమగా మాట్లాడడం అండ్ తను హీల్ అవ్వడానికి కూడా ఈ పర్సన్ అండ్ మేబీ మనసు అనేది పాడైపోతుంది కదా ఫ్యామిలీతో ఆర్గ్యుమెంట్స్ అవుతే. కాబట్టి పర్సన్ ఎందుకో మీకు కాల్ చేయాలి అండ్ తన విషువల్ ఫిల్మెంట్ మీరు తనని హీల్ చేయగలరు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీ హస్బెండ్ గురించి చూసినట్లయితే మీ హస్బెండ్కి మీకు చిన్న చిన్న డిస్టర్బెన్స్ లాంటిది వచ్చి పర్సన్ దూరమే ఉంటారండి.
లేదా తను సరిగా మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. మేబీ తను వేరే రిలేషన్షిప్లో ఉండొచ్చు పర్సన్. ఓకే, ఆ రిలేషన్ అనేది ఎక్కువ రోజులు ఉండదండి. సో ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ లాంటిది ఉన్నాయి తన లైఫ్లో అంటే ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తుంది. జస్టిస్ అయితే మీకే ఉంది, మీరు గుడ్ న్యూస్ అనేది వింటారు. ఓకే, బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో జస్టిస్ మీకే వస్తుంది. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మనము ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఈ పర్సన్ మీ సోల్మేట్ అండి. సో తను రికన్సిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు. ఓకే, తను మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, తను వేరే సిటీలో ఉన్నారా, వేరే కంట్రీలో ఉన్నారా, లేదా ఆలోచించడం లేదా అంటే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. తను మీకు ఏదో సాలిడ్ కమిట్మెంట్ లాంటిది ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో లేదా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అలా ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారనమాట. ఓకే, మీ గుండెని ముక్కలు చేసి పెట్టి ఉన్నారు ఆల్రెడీ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా బాధ పెట్టారు. తను మేబీ తన లైఫ్లో మీరు ఉంటే ఎంత లేకపోతే ఎంత, తనకి వేరే వేరే ప్రయారిటీ అన్నట్టుగా తన బిహేవియర్ అనేది ఉండి ఉంటుందన్నమాట మీ పర్సన్ది. ఓకే ఓకే, ఇప్పుడు మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్, తన లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. అండ్ తన లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. నేను ఇందాకే చెప్పాను రీడింగ్లో, తన లైఫ్లో ఈరోజు ఈ పర్సన్కి ఎవరితోనో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది రాబోతున్నాయి అనమాట. అండ్ మీ ఎనర్జీస్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అండ్ అటాచ్మెంట్ అనేది ఫీల్ అవుతారనమాట. సో కమ్యూనిటీ కూడా వచ్చింది. ఈ పర్సన్కి మీరు చాలామంది అటాచ్మెంట్ అనేది పెంచుకున్నారు మీరు. ఓకే, కానీ ఆ పర్సన్ ఏమో నోరు తెరిస్తే గొడవ పెట్టుకోవడం లాంటిది, అర్థం చేసుకోకపోవడం లాంటిది ఉండొచ్చు అనమాట మీకు. ఓకే, కానీ తను చేంజ్ అవుతారండి. ఎందుకంటే మనకు రీడింగ్లో డెత్ కార్డ్ అనేది వచ్చింది. సో తనలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, తను రియలైజ్ అవుతారు. ఓకేనా? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు, మీకు అంత బాగానే ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి.